హాయ్ దిస్ ఇస్ చంద్రశేఖర్ వెల్కమ్ టు మ్యాథ్ చంద్ర. మనము 7th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో భాగంగా ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ఇంటీజర్స్ గురించి ఇంట్రడక్షన్ తెలుసుకున్నాము. ఫస్ట్ ఎక్సర్సైజ్ 1.1లో రైట్ డౌన్ ఏ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ హూల్స్. మనకు సమ్ ఆఫ్ ద జీరోస్ ఈస్ -7. ఏవైనా రెండు ఇంటీజర్స్ను మనము సమ్ చేస్తే అంటే కూడితే -7 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 -10, 3 ఈ టూ ఇంటీజర్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు సమ్ చేస్తే -10 + 3 ఈక్వల్ టు -10లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 7. మనకు బిగ్ నంబర్ ఏది ఉందో దాని యొక్క సైన్ ఇక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది, -7 వస్తుంది. కాబట్టి మనకు -10, 3 ఈ రెండు కూడా సమ్ చేస్తే వాల్యూ వచ్చి -7 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ బి డిఫరెన్స్ ఈజ్ -10. మనకు ఏవైనా రెండు ఇంటీజర్స్ను డిఫరెన్స్ చేస్తే -10 రావాలి. -10 రావాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ -6, 4 తీసుకుందాం. మనకు డిఫరెన్స్ చేయాలంటే -6, ద డిఫరెన్స్ సింబల్ ఈజ్ -4 ఈక్వల్ టు -6, -4. 6కు 4 యాడ్ చేస్తే 10 సింబల్ మనకు సైన్ వచ్చి -10. కాబట్టి మనకు డిఫరెన్స్ చేసేటప్పుడు రెండు కూడా మైనస్ ఉన్న వాల్యూ ఉన్నప్పుడు రెండు యాడ్ చేయాలి. మనకు సైన్ వచ్చి ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి మనకు డిఫరెన్స్ చేసేటువంటి -6, 4 అనేటివి రెండు ఇంటీజర్స్ను మనం డిఫరెన్స్ చేస్తే -10 వస్తుంది. సమ్ ఈజ్ 0. మనకి ఇక్కడ సమ్ చేయాలంటే కనుక -3, 3 తీసుకున్నాం. టూ ఇంటీజర్స్ -3 + 3 ఈ రెండు మనం సమ్ చేయాలంటే ప్లస్ చేస్తే కనుక -3లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.1 సెకండ్ రోమన్ ఫస్ట్ ప్రాబ్లం. రైట్ ఏ పెయిర్ ఆఫ్ నెగటివ్ ఇంటీజర్స్ హూజ్ డిఫరెన్స్ గివ్స్ 8. మనకు ఏవైనా కానీ రెండు నెగటివ్ ఇంటీజర్స్ అయి ఉండాలా, వాటి డిఫరెన్స్ వచ్చి మనకి 8 వచ్చేటట్లు చూడాలన్నమాట. ఇక్కడ మనకు నెగటివ్ ఇంటీజర్స్ ఫర్ ఎగ్జాంపుల్ -2, -10 ఈ టూ నెగటివ్ ఇంటీజర్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటి యొక్క డిఫరెన్స్ చేయాలి. కాబట్టి -2 డిఫరెన్స్ అంటే -10. ఇక్కడ మనకు -× -+10 -2, 10లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 8. మనకు బిగ్ వాల్యూకు ఏ సింబల్ ఉంటుందో ఆ సింబల్ వస్తుంది. కాబట్టి మనకి 8. నెక్స్ట్ బి రైట్ ఏ నెగటివ్ ఇంటీజర్ అండ్ పాజిటివ్ ఇంటీజర్ హూజ్ సమ్ ఈజ్ -5. మనకు ఒక నెగటివ్ ఇంటీజర్ తీసుకోవాలి, మరొకటి పాజిటివ్ ఇంటీజర్ తీసుకోవాలి. వాటి యొక్క సమ్ అనేది -5 కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెగటివ్ ఇంటీజర్ మనం ఒకటి తీసుకోవాలి, పాజిటివ్ ఇంటీజర్ తీసుకోవాలి. పాజిటివ్ ఇంటీజర్ 7 తీసుకుందాం. మరి నెగటివ్ ఇంటీజర్ -12 తీసుకుందాం. ఈ రెండు మనము 7, -12 తీసుకుంటే వాటి యొక్క సమ్ చేయాలి. సమ్ చేస్తే ఎంత రావాలా, -5 రావాలి. కాబట్టి 7 + -12 మనకు -12 + 7, 12లో నుంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే 5 -5. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సి రైట్ ఏ నెగటివ్ ఇంటీజర్ అండ్ పాజిటివ్ ఇంటీజర్ హూజ్ డిఫరెన్స్ ఈజ్ -3. మనకి ఇక్కడ ఒక నెగటివ్ ఇంటీజర్ తీసుకొని మరొకటి పాజిటివ్ ఇంటీజర్ తీసుకుంటే వాటి యొక్క డిఫరెన్స్ వచ్చి
మనం డిఫరెన్స్ చేస్తే -3 వచ్చేటట్లుగా చూసుకోవాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెగిటివ్ ఇంటీజర్ -2 తీసుకొని మరొక పాజిటివ్ ఇంటీజర్ 1 తీసుకుందాం. వీటి యొక్క డిఫరెన్స్ అంటే మైనస్ కాబట్టి -2 -1 ఇప్పుడు -2 -1 -3 అవుతుంది కాబట్టి -3. దిస్ ఈస్ ద ఆన్సర్. ఎక్సర్సైజ్ 1.1. ఓకేనా. థర్డ్ ప్రాబ్లం. ఇన్ ఏ క్విజ్ టీమ్ ఏ స్కోర్డ్ -40, 10, 0 and team B scored 10, 0, -40 in 3 successive rounds. Which team scored more? Can we say that we can add integers in any order? మనకు ఇక్కడ ఒక క్విజ్ ప్రోగ్రాంలో టీమ్ ఏ స్కోర్ వచ్చి మొదటి రౌండ్లో -40, రెండో రౌండ్లో 10, మూడో రౌండ్లో 0 చేశారు. టీమ్ బి కూడా ఒక క్విజ్ ప్రోగ్రాంలో మొదటి రౌండ్లో 10, రెండో రౌండ్లో 0, మూడో రౌండ్లో -40 చేశారనమాట. విచ్ టీమ్ స్కోర్డ్ మోర్? అయితే ఈ రెండు టీంలో ఏది ఎక్కువ స్కోర్ చేసింది? కెన్ వి సే దట్ వీ కెన్ యాడ్ ఇంటిజర్స్ ఇన్ ఎనీ ఆర్డర్? మనం ఏ ఆర్డర్లో కూడా వాటిని మనము యాడ్ చేసినా మనకు సేమ్ ఆన్సర్ వస్తుందా అనేది మనము చూడాలి. ఫస్ట్ సొల్యూషన్ చూద్దాం. ఇన్ ఎ క్విజ్ టీమ్ ఏ స్కోర్డ్ ఈక్వల్ టు ఫస్ట్ -40, 10, 0. మనకు వీటిని యాడ్ చేస్తే -40 + 10 + 0, -40 + 10 మనకు ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కాబట్టి మనము ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. 0, 4లోంచి 1 అయితే 3. మనకు బిగ్గర్ నెంబర్ ఏది ఉంటుందో అప్పుడు మనం ఆ సైన్ను ఇక్కడ వాడాల్సి వస్తుంది. -30 + 0 మనకు -30నే వస్తుంది. నెక్స్ట్ ఇన్ ఎ క్విజ్ టీమ్ బి స్కోర్డ్ ఈక్వల్ టు టీమ్ బి ఫస్ట్ రౌండ్ 10, సెకండ్ రౌండ్ 0, -40. ఈ 3 యాడ్ చేస్తే 10 + 0 -40. ఇక్కడ మనకు -40 + 10 0, 4లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 4లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది. మనకు బిగ్గర్ నెంబర్కు ఏ సైన్ ఉంటుందో ఆ సైన్ ఇక్కడ యూజ్ చేస్తాము. -30 + 0 ఈక్వల్ టు -30. అంటే విచ్ టీమ్ స్కోర్డ్ మోర్ అంటే మనకు రెండు కూడా ఏ టీము టీమ్ ఏ ఈక్వల్ టు టీమ్ బి మనకు రెండు కూడా ఒకే విధమైనటువంటి స్కోర్ చేస్తారు కాబట్టి రెండు ఈక్వల్గా ఉంది. కెన్ వి సే దట్ వీ కెన్ యాడ్ ఇంటీజర్స్ ఎనీ ఆర్డర్? మనం ఏ ఆర్డర్లో కూడా మనము వీటిని యాడ్ చేసినా మనకు -30నే వస్తుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.1 ఫోర్త్ ప్రాబ్లం. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ టు మేక్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ. మనకు ఈ స్టేట్మెంట్ ట్రూ కావాలంటే ఇక్కడ ఖాళీలలో మనం ఏం నింపితే ఇక్కడ మనము ట్రూ ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది అనేది మనము ఒకసారి గమనిద్దాం. -5 + -8 మనకు -5 -8 రెండు మనకి యాడ్ చేస్తే రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి. మనకు -13 వస్తుంది. అలాగే -8 -8కు ఎంత యాడ్ చేస్తే ఇక్కడ -13 వస్తుందో
చూడాలి మనము. కాబట్టి -5 -13, కాబట్టి ఇక్కడ మనకు -5 ఉండాలి. ఇప్పుడు స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. -53 ప్లస్ డాష్ -53 ప్లస్ డాష్ ఈక్వల్ టు -53. ఇక్కడ -53కి ఎంత యాడ్ చేస్తే -53 వస్తుందంటే కనుక 0. మనకు ఏదైనా కానీ 53కి మనం ఏ నెంబర్కైనా కానీ 0 యాడ్ చేసినా సేమ్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు 0 చాలన్నమాట. 17 ప్లస్ డాష్ ఈక్వల్ టు 0. మనకు 0 రావాలంటే 17కి ఎంత యాడ్ చేస్తే 0 వస్తుందంటే -17. ఎందుకంటే 17 -17 రెండు కూడా +17 -17 రెండు మనము సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. ఇక్కడ మనకు 13 స్క్వేర్ బ్రాకెట్ 13 ప్లస్ -12 ప్లస్ డాష్ ఈక్వల్ టు 13 ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ -12 ప్లస్ -7. ఇక్కడ మనకు 13 ఉంది, ఇక్కడ -12 ఉంది. ఈ రెండు మనకు ఇటువైపు 13 ఉంది, 12 ఉంది. ఇక్కడ మనకు -7 ఉంది కాబట్టి ఇటువైపు మనము -7